వెంకట్ ప్రభు అండ్ విజయ్ తలపతి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రివ్యూ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓకే గైస్, ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్, ఒకసారి అయితే చూడొచ్చు. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంటుంది. ఓకే, ఇక మనం పాయింట్ కి అయితే వచ్చేద్దాం. మూవీ ఎలా ఉంది అంటే, మూవీ ఈజ్ జస్ట్ యావరేజ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. ముందు గనక మనం విజయ్ తలపతి గురించి మాట్లాడుకుందాం. విజయ్ తలపతి డ్యూయల్ రోల్ చేసేది, అంటే డబుల్ యాక్షన్ చేసేదిగా. ఏదైతే డిహెచ్ క్యారెక్టర్ ఉందో, జీవన్ క్యారెక్టర్ అండ్ గాంధీ క్యారెక్టర్ కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం కొంచెం తేలిపోయిందని చెప్పవచ్చు. కానీ జీవన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్. కానీ క్యారెక్టర్ వచ్చినప్పట్లో నాకు అసలు ఆ క్యారెక్టర్ ఇప్పుడైతే ఎంట్రీ వస్తుందో అసలు ఏంట్రా ఇది, ఊకెందుకు వస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతాం మనము, తెలుసా. ఒకసారి మీరు చూడండి, వెళ్ళి చూడండి ఒకసారి మూవీకి, మీకే అర్థమవుతుంది ఏంట్రా ఫస్ట్ క్యారెక్టర్ అసలు డిహెచ్ క్యారెక్టర్ ఎందుకు చేశారు, ఈ క్యారెక్టర్ కాకపోతే వేరే క్యారెక్టర్ ని పెట్టచ్చు కదా అనిపిస్తుంది. జీవన్ అండ్ గాంధీ క్యారెక్టర్లు అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో డబ్బింగ్ పోయింది. మన విజయ్ తలపతి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాదాపు 3 hours దాకా ఉంటుంది మూవీ నాకు తెలిసినంత వరకు. నేను అంత మనం లెంత్ గురించి మాట్లాడుకోలేం కానీ 3 hours దాకా ఉంటుండొచ్చు. కానీ లాగ్ లంబోలా తెలుసా. ఫస్ట్ హాఫ్ కొన్ని ఇంట్రెస్ట్ పాయింట్స్ తీసుకెళ్తుంది అని అనుకున్నాం, కానీ మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఇంకొక ఇంట్రెస్ట్ పాయింట్ వస్తుంది. కానీ అవి ఎందుకు వచ్చాయో ఎందుకు పోయాయో తెలియదు. అంత క్యూరియాసిటీ ఉండదు సినిమా మీద. మనకు లాగ్ అనిపిస్తుంది, ఇప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది మూవీ అయితే. ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి. ఇదే అనమాట నా మూవీ రివ్యూ అయితే. ఓకేనా. మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఇందులో చెన్నైని ఎక్కువ ఇంప్రెషన్ అయితే చూపించడం జరిగింది.